100% హ్యాపీగా ఉంటుంది అక్కను చూస్తే. కాబట్టి అక్క కూడా ఇంకా మంచి ఆరోగ్యంగా ఉండి హెల్తీగా ఉండి ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు బాగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. మీరు చెప్పినటువంటి సూచనలు తప్పకుండా పాటిస్తాం సార్. భవిష్యత్తులో ఈ ట్రస్ట్ని ఇంకా సాధ్యమైనంత వరకు ఇలాగే ఇంకా వినూత్నమైనటువంటి కార్యక్రమాలతో ముందుకు కొనసాగిస్తామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు మరో అతిథి అయినటువంటి సతీష్ గౌడ్ గారిని చిరుగారు సత్యం చేసే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ ప్రగతి సేవా సంస్థ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో 9వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి ఏటా ఒక పండగల ఒక కార్తీక వనభోజనాలకు వెళ్ళినట్టు ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేసి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పేద ప్రజలు ఉన్నారో పిల్లలకు వాళ్ళకు బుక్స్ అందించే ఒక మంచి కార్యక్రమం చేస్తున్నందుకు నర్సింగన్న మరియు బాయమ్మంటి కుటుంబ సభ్యులందరికీ మరియు మళ్ళీ వాళ్ళ కూతుర్లందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఏదైనా ఒక చెట్టు పెరగాలంటే విత్తనంతో స్టార్ట్ అవుతుంది. ఒక మనిషి ఫ్యూచర్లో ఏ విధంగా ఎదగాలన్నా ఒక స్కూల్ నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి అటువంటి సేవా కార్యక్రమంలో వాళ్ళు రాసుకోవడానికి చదువుకోవడానికి వీలుగా ఒక మంచి ఆలోచనతోటి నోట్బుక్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ చదువు అనేది మనిషికి చాలా విలువైనది, చాలా గొప్పది. మొన్ననే ఒక న్యూస్లో చూసినట్టయితే ఒక తండ్రి ఐపీఎస్, పాప ఐఏఎస్, తండ్రి సెల్యూట్ కొడుతున్న పాపకు ఐఏఎస్ హోదాలు వచ్చినాయి. అంటే ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా కుల మత భేద లేకుండా ప్రతి ఒక్కరితోటి గౌరవం స్వీకరించేది ఏదైనా ఉందంటే అది చదువు వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి పిల్లలు భవిష్యత్తులో ఈ 10-12 సంవత్సరాల ఇంటర్ వరకు మీరు కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే దేశంలో మంచి పాత్ర వాళ్ళు చుంచుకునే విధంగా మీకు అవకాశం కలుగుతుందని కోరుకుంటున్నాను. అదేవిధంగా బాయమ్మ ఆంటీ మరియు నర్సింగన్న కూడా ఇది నిజంగా గొప్ప విషయం. ఒక మనిషి చనిపోయాక కూడా 9 సంవత్సరాలు వారి స్మృతిలో ప్రతి ఏడాది ఒక డెవలప్ చేస్తూ, అంటే ఎన్ని సంవత్సరాలు పెరుగుతుంటే అంత తక్కువైతుంటుంది చేసేది, కానీ ప్రతి సంవత్సరం డెవలప్ చేస్తూ ఇంకా ఎక్కువ ఖర్చు పెడుతూ ఎక్కువ మందికి సేవ చేస్తున్నందుకు వారి కుటుంబానికి కూడా ఆయురారోగ్యాలతో పాటు ఇటువంటి చేసేందుకు ట్రస్ట్ వారందరికీ, ట్రస్ట్ సభ్యులందరికీ కూడా దేవుడు ఆయురారోగ్యాలతో పాటు ఆర్థికంగా కూడా బలం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇదే స్ఫూర్తితో నాకు కూడా ఇందాక సార్ చెప్పినట్టు నర్సింగన్న కుకట్పల్లి పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ వాతావరణం ఉండదు. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఫ్రెండ్లీ వాతావరణం, వాళ్ళని బతిమలాడుతుంటాడు. ఇందాక అన్న చెప్పిన బతిమలాడుతుంటాడు, వాళ్ళకి నీళ్ళు ఇస్తాడు, ఛాయ్ ఇస్తాడు. అట్లా ఫ్రెండ్లీ వాతావరణంలో కేసులు సాల్వ్ చేస్తుంది నర్సింగన్న. మా ఎమ్మెల్యే కూడా అంటుండే, అరే ఆయనతో పెద్ద నెత్తినపై ఏదైనా చెప్పినా కానీ ఆయన స్మూత్గా డీల్ చేస్తాడు, రఫ్గా చేయడం అంటుండే. అయినా సరే కేసు పర్సంటేజ్ తక్కువ చేస్తుండే. ఇప్పుడాక అన్నట్టు ముద్రాదులు తక్కువ ఉంటాడు, కానీ అన్న వాస్తవానికి చాలా సైలెంట్ పర్సన్, సిఐ హోదాలో కూడా ఉండి చాలా సౌమ్యుడిగా మంచిగా ఉంటాడు.